54:3 కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ఆమేన్. ఈ వచనం కూడా చూద్దాము. 5th verse. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యనపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఆమేన్. నీ బాల్యం కలిగిన సిగ్గును, నీ బాల్యంలో కలిగిన అవమానాన్ని నిన్ను మర్చిపోమంటున్నాడు అండి. మనల్ని మర్చిపోమంటున్నాడు. ద మెనీ డిసప్పాయింటెడ్ హోప్స్, మనము ఎంతోమంది చాలాసార్లు చెప్తూ ఉంటాము, నాకు ఇలాగ అవ్వాలనుంది, నాకు ఇలాగ చేయాలనుంది. చాలామంది తల్లిదండ్రులు కూడా నా బిడ్డ ఇలాగ అవుతాడు, నా కుమార్తె ఇలాగ అవుతుంది అని ఎంతో గర్వంగా, లేకపోతే డంబంగా, లేకపోతే ఆనందంతో, ప్రైడ్ తోటి చెప్తుంటారేమో. కానీ వాళ్ళంత ఆనందంగా, సంతోషంగా, గర్వకారణంగా చెప్తున్నప్పుడు ఆ కుమారుడు కుమార్తె కానీ ఎంతో అవమానం తెచ్చిన పరిస్థితుల్లో, లేకపోతే మన జీవితంలో మనకి తెలుసు మన బాల్యంలో చేసిన భయంకరమైన కార్యాలు. ఆ బాల్యం గురించి తలుస్తున్నప్పుడు మనకి ఒకలాంటి అసహ్యత, ఒకలాంటి అసహ్యం కలుగుతుంది. ఏంటి నేను అలాంటి పనులు చేస్తానా, ఏంటి అలాంటి కార్యాలు చేస్తానా అని ఆ అపరాధ భావాన్ని మనం చచ్చిపోయేదాకా తీసుకెళ్తూ ఉంటాం, లాగుతూనే ఉంటాం. ద కాన్షియస్ ఆఫ్ గిల్ట్. కానీ దేవుడు అంటున్నాడు, మీ బాల్యంలో జరిగిన అవమానం, మీ బాల్యంలో పొందుకున్న సిగ్గుని మర్చిపోయి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ద డిసప్పాయింటెడ్ హోప్స్, ఎంబారస్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఒకటి అనౌన్సింగ్ వన్ థింగ్ అండ్ రీపింగ్ అనదర్ థింగ్. ఒకటి జరుగుతుంది అని చెప్తా ఉంటాము కదా, కానీ అది జరగదు. అప్పుడు ఎంత భయంకరమైన అవమానము. పీపుల్ విల్ ఆల్వేస్ పాయింట్ అవుట్ అట్ వాట్ వెంట్ రాంగ్. చూడండి, మనుషులు అంటారు, నువ్వు గతంలో అలా చెప్పావు, ఈరోజు ఏంటి అలాగే జరిగింది. మీ కుమార్తె అలాగే చదువుతుంది అన్నావు, ఏంటి ఈరోజు అట్లా వెళ్ళిపోయింది ఏంటి